కింగ్డమ్, వార్ 2 ఇలా వరుసగా రెండు ఫ్లాపులు నాగవంశీ ఖాతాలో పడ్డాయి. కింగ్డమ్ కి నాగవంశీ నిర్మాత అయితే వార్ 2ని భారీ రేట్ ఇచ్చి కొనుక్కున్నారు. ఈ రెండు సినిమాలతో నాగవంశీ తనను నమ్ముకున్న బయ్యర్లు భారీగా నష్టపోయారు. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు వంశీ. ప్రెస్ మీట్లు లేవు, ప్రమోషన్లు, ఈవెంట్లు లేవు. తాజాగా కొత్తలోక సక్సెస్ మీట్ లో ఆయన మొహంపై మళ్లీ నవ్వులు కనిపించాయి. కొత్తలోక సినిమాని తెలుగులో నాగవంశీ విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి స్పందన కూడా వస్తుంది. దాంతో ఆయన కాస్త బయటపడినట్టయింది. నిజానికి కొత్తలోక చిత్రానికి తెలుగులో ప్రమోషన్లు లేవు. నాగవంశీ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాస్త మంచి బజ్ వచ్చేసరికి ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే కాస్త లేట్ అయిందంతే. ఈ వారం కొత్తగా 3 సినిమాలు వస్తున్నాయి. దాంతో కొత్తలోక పాత సినిమా అయిపోతుంది. 3 సినిమాల టాక్ కాస్త అటు ఇటు అయితే ఈ వారం కొత్తలోక ఆడియన్స్ కి ఓ ఆప్షన్ గా ఉండొచ్చు. కాస్త ముందు నుంచి ఈ సినిమాని ప్రమోట్ చేసుంటే వసూళ్లు బాగుండే. కానీ ప్రమోషన్లు చేయాలంటే నాగవంశీ బయటకు రావాలి. ఆయన వస్తే వార్ 2 కింగ్డమ్ రిజల్ట్ గురించి మాట్లాడాలి. అందుకే కాస్త హైడ్ అయ్యారు.